ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి వెరైటీ క్యారెక్టర్స్ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. వెరైటీ క్యారెక్టర్స్ చేస్తే అభిమానుల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో, అసలు వాళ్ళు మమ్మల్ని ఇలాంటి క్యారెక్టర్స్ లో అంగీకరిస్తారో లేదో రిస్క్ ఎందుకని చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆడియన్స్ ప్రతి ఒక్క స్టార్ హీరో నుండి కొత్తదనం కోరుకుంటున్నారు. డిఫరెంట్ కథలు, వెరైటీ పాత్రల్లో తమ హీరోలను చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే అద్భుతంగా నటించగలిగే సత్తా ఉన్న స్టార్ హీరోలు తమలో దాగి ఉన్న అన్ని కోణాలను బయటకు తీస్తున్నారు. అలాంటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఇప్పటికే ఆయన వార్ 2 చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. ఈ నెల 14వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరొక క్రేజీ చిత్రంలో కూడా ఆయన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ఈ ఏడాది అక్టోబర్ 2న కాంతార 2 రాబోతోంది. ఇది పూర్తయ్యాక కాంతార 3 కూడా ఉంటుందట. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని పూర్తి చేశాడట రిషబ్ శెట్టి. ఇందులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం రిషబ్ శెట్టి రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించాడట. ఇక మొదటి నుంచి రిషబ్ శెట్టితో ఎన్టీఆర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ కథ, అందులోని ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి సుమారుగా 3 గంటల పాటు కూర్చొని ఎన్టీఆర్ కి నెరేషన్ ఇచ్చాడట. ఆయనకు ఆ పాత్ర తెగ నచ్చేసింది. వెంటనే చేస్తానని మాట ఇచ్చాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క హీరోగా ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే, మరొక పక్క వెరైటీ క్యారెక్టర్స్ ని చేస్తూ ఎన్టీఆర్ తన పరిధిని ఎవరు ఊహించని రేంజ్ కి పెంచుకుంటూ వెళ్లబోతున్నాడు. ప్రశాంత్ నీల్ చిత్రం పూర్తి అవ్వగానే దేవరా 2, నెల్సన్తో ఒక సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరొక సినిమా చేయబోతున్నాడు. ఈ గ్యాప్లో ఆయన కాంతార 3 షూటింగ్ ని పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి. ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మంచి ఫీస్ట్ లభించింది. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 ట్రైలర్ విడుదలైంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్లు నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వచ్చే నెల 14వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో నేడు మేకర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళంలో ఏకకాలంలో వార్ 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొత్త లుక్లో కనిపిస్తున్నారు. హృతిక్ రోషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరే 6 ప్యాక్ శరీరంతో యూత్ను ఆకట్టుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఫిజిక్ ను చూసిన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ డైలాగ్ నందమూరి అభిమానులకు మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి. వార్ 2 సినిమా జూనియర్ సినిమాకు ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తా, ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతా అనే డైలాగ్ షేక్ చేస్తోంది. వెరైటీగా కనిపించే హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ వెరైటీగా కనిపించనున్నారు. ఇద్దరి మధ్య జరిగే ఫైటింగ్ సన్నివేశాలు అభిమానులను అలరిస్తాయని అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లిమ్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నేడు విడుదలైన ట్రైలర్ మరింత ఆకట్టుకోవడంతో జూనియర్కు మరొక హిట్టు పడనుందన్న టాక్ చిత్ర పరిశ్రమలో వినపడుతోంది. మరి ఈ మూవీని చూడాలంటే మరో 20 రోజులు ఆగాల్సిందే.